10, 20 సంవత్సరాల నుంచి గుడులు పెరిగినాయి. హ్మ్. గుడిలోకి వచ్చే భక్తులు పెరిగారు. హ్మ్. భక్తి మార్గం పెరిగిపోయింది. ఇప్పుడు కార్తీక మాసం వచ్చిందంటే మా చిన్నతనప్పట్లో అసలు దీపం అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన కాబట్టి నేను అవును. చెప్తున్నా. ఇప్పుడు ప్రతి ఒక్క చోట గ్రామాల్లో కావచ్చు, సిటీలలో కావచ్చు, ఇప్పుడు ఎన్టీ వాళ్ళు పూర్తిగా పెద్ద కాంటాక్ట్ చేస్తారు ఇక్కడ హ్మ్. ఎన్టీఆర్ గార్డెన్‌లో. హ్మ్. అంత సనాతన ధర్మం పెరుగుతున్న సందర్భంలో మీరు హ్మ్. హిందూ జనశక్తి పెట్టి హ్మ్. కొత్తగా ఏం ఉద్ధరిస్తారండి నాకు అర్థం కావట్లేదు. సీ భక్తి చాలా మందికుంటుందండి. హ్మ్. వాళ్ళనే మేము ఈ దేశంలో హిందువులు అంటాం. హ్మ్. ఆ హిందువుల్లోనే ఈ రోజున సెక్యులర్స్ అనే ఒక జబ్బు పాకేసింది చాలా మందికి. ఆ సెక్యులరిజం అనే జబ్బుకి వైద్యం మేము చేస్తా ఉన్నాం ఈ రోజున. హ్మ్. ఎందుకంటే వీళ్ళందరి దృష్టి ఏంటంటే అన్ని మతాలు సమానమే అనే హ్మ్. ఒక పెద్ద రోగం వాళ్ళకొచ్చేసింది. హ్మ్. చాలామంది ఏమనుకుంటారంటే క్యాన్సరు, ఎయిడ్స్, యాంథ్రాక్స్, ఎబోలా ఇట్లాంటి జబ్బుల పేర్లు చెప్తారు. హ్మ్. ఈ జబ్బులన్నీ ఒక లెవెల్ వరకే. హ్మ్. అటన్నిటిని మించిపోయిన జబ్బు ఈ సెక్యులరిజం. హ్మ్. కారణం ఏంటో చెప్పమంటారా? హ్మ్. వీళ్ళందరూ అంటారు, అందరి దేవుళ్ళు ఒక్కటేనండి అంటారు. హ్మ్. అరే నీ కళ్ళ ముందే నీకిద్దరు పని చేస్తా ఉన్నారు. అందరి దేవుళ్ళు ఒక్కడే కాదు, అందరికీ ఒక్కడే దేవుడు, వాడు మావోడే అని చెప్పేసి 2 మతాలు పనిచేస్తా ఉన్నాయి. అవును. వాళ్ళు అలా పనిచేస్తున్నప్పుడు, నేను అందరి దేవుళ్ళు సమానం, అందరి దేవుళ్ళు ఒకటే అని నేను ఎట్లా అంటా? హ్మ్. నాకు మిథున్ కుమారును, ఒసామా బిన్ లాడెన్ ఒకటే అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరండి? అందరూ మనుషులమే. అందరికీ ఒకటి 2, 2 కళ్ళు, 2, 2 చేతులు ఒకటే ఉంది కదా తలకాయ. హ్మ్. ఎవరి ఉద్దేశాలు వాళ్ళకుంటాయి కదండీ. ఇప్పుడు మీ ద్వారా మాకున్నటువంటి రిలేషన్ వేరు. మీ ద్వారా ఒసామా బిన్ లాడెన్‌కి ఉన్నటువంటి రిలేషన్ వేరే ఉంటది కదా! కాదు ఇప్పుడు అందరూ సమానం, అందరూ సమానమే అన్నప్పుడు హ్మ్. ఒసామా బిన్ లాడెన్, మిథున్ కుమార్ ఎందుకు ఒకటి కాదు? హ్మ్. వాళ్ళు చూడరట్లా. ఎవరు చూడరు? మీరన్న మతాలలో చూడరు. వాళ్ళు చూస్తారు. హ్మ్. వా వాళ్ళేమంటారంటే, హ్మ్. మనమందరం గూడా ఆదాము సంతానమే. ఆ! అందరం ఒకే తండ్రి నుంచి వచ్చాము హ్మ్. అని జెప్పేసి అంటారు. హ్మ్. అక్కడి వరకు ఓకే. హ్మ్. అంటే అది గూడా డిబేటబులే. హ్మ్. కానీ ఆ పాయింట్ నేను అక్కడికి వదిలేస్తా. అందరూ సమానమే అంటున్నారు గాబట్టి. హ్మ్. అందరూ సమానమైనప్పుడు మరి వాళ్ళ దేవుడు అందరిని పరలోకానికి ఎందుకు తీసుకుపోవట్లా? హ్మ్. యేసుని నమ్ముకున్న వాళ్ళని మాత్రమే తీసుకెళ్తానంటాడు. తీసుకెళ్తా ఉంటారు. ఇప్పుడు ఒక ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళకి నలుగురు పిల్లలు పుట్టారు. హ్మ్. ఆ నలుగురు పిల్లల్లో ఇద్దరికి తల్లిదండ్రులంటే విపరీతమైన ప్రేమ. హ్మ్. మిగతా ఇద్దరికి తల్లిదండ్రులను అసలు లెక్క చేయరు. హ్మ్. గాలి తిరుగుళ్ళు తిరుగుతా ఉంటారు. ఈ హ్మ్. తల్లిదండ్రులు ఆ ఇద్దరు నన్ను బాగా ప్రేమిస్తున్నారు కదా అని మురిసిపోరు. హ్మ్. ఈ ఇద్దరి వల్లే వాళ్ళకి ఎక్కువ క్షోభ కలుగుద్ది. వీళ్ళు హ్మ్. మమ్మల్ని ప్రేమించట్లేదు కాబట్టి కాదు. హ్మ్. అరే వీళ్ళు గాలి తిరుగుళ్ళు తిరుగుతూ చెడిపోతున్నారు. వీడికి ఏదో ఒకటి చేయాలి. వీడిని బాగు చేసుకోవాలని చూస్తాడు. హ్మ్. మరి యేసు నిజంగా తోపు దేవుడైతే హ్మ్. ఈ బాగుపడిపోయిన వాళ్ళందరి సంగతి వదిలేసి మిగతా వాళ్ళు ఎవరైతే యేసుని నమ్మట్లేదో వాళ్ళ గురించి ఆలోచించాలి. నమ్మినా వాళ్ళు నా పిల్లలే, నమ్మకపోయినా వాళ్ళు నా పిల్లలే. వాళ్ళని నేను వదిలేసుకుంటానా అని హ్మ్. చెప్పేసి అనుకోవాలి. ఈ హ్మ్. రోజున హిందూ గ్రంథాల ప్రకారం చూసుకుంటే మనకి హ్మ్. కల్పాంతంలో ప్రళయం ఉంటుంది. అవును. ఆ ప్రళయం ఎందుకు వస్తుందండి? హ్మ్. దేవుడికి ఏమన్నా ఫ్రస్ట్రేషన్ వచ్చేసి మొత్తం అంతటిని కలిపేస్తున్నాడా? లేదు. విపరీత బుద్ధులు పెరగడం వల్ల. ఏమీ కాదు. హ్మ్. ప్రతి జీవుడికి అంతిమ లక్ష్యం ఏంటి అంటే పరమాత్మని చేరుకోవటమే. చేరుకోవడం. ఆ పరమాత్మని చేరుకోవటాన్నే ముక్తి లేదా ముక్తి. మోక్షం అని చెప్పేసి అంటారు. హ్మ్. కానీ ఈ మోక్ష సాధన అనేది అందరికీ సాధ్యమయ్యేది కాదు. హ్మ్. జన్మ సంసార బంధనాల్లో ఇరుక్కుపోయిన వాళ్ళకి, రాగద్వేషాల్లో ఇరుక్కుపోయిన ప్రతి వాడికి అది సాధ్యం కాకపోవచ్చు. హ్మ్. అలాంటి చోట భగవంతుడు వాడికి మళ్ళీ జన్మ, మళ్ళీ జన్మ, మళ్ళీ జన్మ ఇచ్చి మళ్ళీ, 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 మళ్ళీ ఛాన్స్‌లు ఇస్తాడు. హ్మ్. అలాంటి ఛాన్స్‌లు ఎన్నిచ్చినా వినియోగించుకోలేక ఒక స్టేజ్ దగ్గరికొచ్చిన తర్వాత వాడు అలసిపోతాడు జీవుడు. హ్మ్. అలాంటి సందర్భంలో భగవంతుడు కరుణించి మనందరికీ గూడా హ్మ్. పిచ్చ వెధవలు ఇంకెంతకాలం నాకు దూరంగా ఉంటారు. హ్మ్. అసలు నేను నా బిడ్డలు లేకుండా నేనంత ఎందుకు అంతకాలం దూరంగా ఉంటానని జెప్పేసి మనందరిని తీసుకెళ్ళి ఆయనలో కలిపేసుకుంటాడండి. హ్మ్. సరే. అదే అది అలాగుంది గదా! ఆ! మరి బైబిల్‌లో చూసుకుంటే హ్మ్. ఒకటే జన్మ. హ్మ్. పునర్జన్మ లేదు. హ్మ్. ఆ ఒకటే జన్మలో యేసు నన్ను హిందువుగా పుట్టించి ఒకవేళ యేసే సృష్టికర్త అనుకుంటే హ్మ్. నన్ను యేసు హిందువుగా ఎందుకు పుట్టించాడు? హ్మ్. యేసుకన్నా బలుపా? హ్మ్. లేపోతే తెలివి లేదా? హ్మ్. ఏదో ఒక కారణం ఉండే ఉంటదిగా. ఈ హ్మ్. సృష్టిలో జరిగే ప్రతిదానికి ఒక కారణం ఉంటదని నమ్ముతారు గదా! ప్రతి ఒక్కళ్ళు గూడా. అలాంటి కారణం నన్ను హిందువుగా పుట్టించడం వెనకాల గూడా ఏదో ఉండుంటదిగా. హ్మ్. మరి నాకెందుకని పరలోకంలో గాకుండా అగ్నియారిని పురుగు చావని నరకంలో ఏస్తున్నాడు? హ్మ్. అరే పిల్లోళ్ళకి కూడా పరీక్షల్లో తప్పితే మార్చి పోతే సెప్టెంబర్ అని ఛాన్స్ ఇస్తారండి. హ్మ్. మరి తప్పు చేశాడు ఒకవేళ యేసుని నమ్మకపోవటం తప్పు అనుకుంటే హ్మ్. ఒక ఛాన్స్ పోయినప్పుడు ఇంకో ఛాన్స్ ఇవ్వాలా పునర్జన్మ. నువ్వెందుకు ఇవ్వట్లా? హ్మ్. ఇచ్చిన జన్మ నువ్వే ఇచ్చావు. హ్మ్. హిందువుగా కొంతమందిని, క్రైస్తవులుగా కొంతమందిని. హ్మ్. ఈ 2 ఆత్మల మధ్య పార్షియాలిటీ నువ్వెందుకు చూపించాల్సొచ్చింది? హ్మ్. వాడు చేసుకున్న పుణ్యం ఏంటి? వీడు చేసుకున్న పాపం ఏంటి? హ్మ్. అంతకుముందు జన్మే లేనప్పుడు. హ్మ్. దీనికి క్రైస్తవుడు ఎవడన్నా సమాధానం చెప్పగలడా? చెప్పలేదు. దీనికే గాదు. అసలు క్రైస్తవుల్ని చాలా క్లియర్‌గా క్వెషన్ అడుగుతున్నా. హ్మ్. అసలు ఒకడు పేదవాడిగా, ఒకడు డబ్బున్నోడిగా, ఒకడు అందగాడిగా, ఒకడు కురూపిగా, హ్మ్. ఒకడు మంచోడిగా, ఒకడు చెడ్డోడిగా, ఒకడు హ్మ్. ఆడగా, ఒకడు మొగగా, హ్మ్. ఒకడు పొట్టిగా, ఒకడు పొడుగ్గా హ్మ్. ఇన్ని రకాలుగా ఎందుకు పుడుతున్నారు? హ్మ్.
ఏ పాస్టర్కైనా సరే నేను మన ఛానల్ ద్వారా కూడా సవాల్ చేస్తున్నా. మీ ఛానల్లోనే మీరు డిబేట్ ఆర్గనైజ్ చేస్తానంటే ఏ పాస్టర్ వస్తాడు రమ్మని ఈ టాపిక్ నిరూపించడానికి? సవాల్ మొన్న విజయప్రసాద్ గారు వస్తారని మాట్లాడుతున్నాం. అడగండి. ఎవరు విజయప్రసాద్ కాదు, మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ పాస్టర్నైనా అడగండి. ఏ పాస్టర్ వచ్చినా సరే వాళ్ళతో ఇక్కడ కూర్చోటానికి నేను రెడీగా ఉన్నా. నేను ఆయనతో మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే, మీ పేరు తీసిన దగ్గర మీతో పాటు రాధామోహన్ దాస్ వస్తే వస్తాడు. ఏమంట? రాధామోహన్ దాస్ వస్తే వస్తాడు. మీరు ఆయనకు సమకాలీకులు గారు. అలా కాదు, మీరు ఆయనకు సమకాలీకులు గారు. రాధామనోహర్ గారు ఒక గీతా ప్రచారకులుగా ఉన్నారు. వారిని నేను గురువు గారు అని సంబోధిస్తా. అలాగే నేను గురువు గారు అని చెప్పేసి చాలా మందిని సంబోధిస్తా. అరే నా దృష్టిలో గురువు అంటే ఏంటండి, నాకు కొత్త విషయాలు నేర్పే ప్రతి వాళ్ళు నాకు గురువులే. అందులో నాకు పెద్దవాళ్ళు ఉన్నారు, నా సమకాలికులు ఉన్నారు, నాకంటే చిన్నవాళ్ళు ఉన్నారు. అరే ఒక పనికిరాని వస్తువు నుంచి కూడా నేను ఒక విషయం నేర్చుకుంటానండి. నా రూమ్లో ఒక చీపురు కట్టు ఉందనుకోండి, నాకు చీపురు కట్టు నుంచి కూడా నేను నేర్చుకుంటాను. అది మొత్తం శుభ్రం చేస్తుంది. అరే నీ రూమ్ మొత్తం శుభ్రం చేయడానికి నేనే కారణం అని చెప్పేసి చీపురు కట్టగా బలుపు వచ్చింది అనుకోండి, నేనేం చేయలేను. ఆ చీపురు కట్ట కూడా నాకు నేర్పుతుంది, నీ పని నువ్వు చేసి నీ పక్కన నువ్వు కూర్చోరా బాబు వెళ్ళిపోయి అని చెప్పేసి. నాకు ఆ చీపురు కూడా ఒక గురువే. ఇప్పుడు ఏం చేయమంటాడు అవుతాడు? ఆడికి దమ్మున్నప్పుడు, చిత్తశుద్ధి ఉన్నప్పుడు, ఆడికి నిజంగా పబ్లిసిటీ పెచ్చ కాకుండా సత్య నిరూపణే వాడి టార్గెట్ అనుకున్నప్పుడు నేను ఎవరితో అయినా కూర్చుంటా అని చెప్పాలి. నేను విజయ్ కుమార్తో కాదు, ఒక్కొక్కతో కూర్చుంటా డిబేట్ చేస్తానికి వస్తే కనుక ఈ టాపిక్ మీద. ఎందుకంటే నాకు కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉంటుంది? సత్యాన్ని నిరూపించడం మీదే ఉంటుంది. నాకు అక్కడ విజయ్ కుమార్ గారు ఉంటే బొగడాగడి ఇంకెవడు ఉంటే నాకేంటి? ఆయన దమ్ముంటే అక్కడ రామ్మనండి. అట్లా సార్ ఒక నిమిషం, ఆయన అన్నమాటలు ఇంకో విషయం చెప్పాలి మీకు. హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని జీవనభృతి పొందుతున్నారు. ఓకే, లేదంటే మీకు జీవనభృతి లేదంటారు. ఓకే, కాబట్టి నాకు చెప్తానండి, నాకు 2020 వరకు కూడా నాకు ప్రింటింగ్ ప్రెస్ ఉంది. నా ప్రింటింగ్ ప్రెస్ మీద నేను బ్రతికాను. 2020 కోవిడ్ తర్వాత ప్రింటింగ్ ప్రెస్ కొంచెం కాంప్లికేషన్స్ వచ్చినాయి నాకు. అది కూడా నేను చెప్తున్నా, నేను ప్రింటింగ్ ప్రెస్ తీసేయడానికి ఆర్థిక ఇబ్బందులు కారణం కాదు, నా వృత్తికి ప్రవృత్తికి సెట్ అవ్వట్లేదు కాబట్టి. ఎందుకంటే నాకు అక్కడ బైండర్లు లేకపోతే చిన్న చిన్న లేబర్ వర్కులు చేసే వాళ్ళు అందరూ కూడా హిందువులు పనులు దొరకట్లా నాకు. అన్ని మతస్థులు దొరుకుతున్నారు. ఇప్పుడు ఆడు నా దగ్గర పనిచేస్తున్నప్పుడు అరే నేను ఈ మతం గురించి తిడితే ఈ నా వర్క్ చెడగొడతాడేమో, ఎందుకంటే ఆడికి వచ్చేది రోజుకి 500, కానీ ఆడు వర్క్ చెడగొడితే నాకు దగ్గర 60-70 వేలు లాస్ వస్తా ఆ వర్క్లో. నేను ఆడి వల్ల ఇప్పుడు ఆడిని మెప్పించడం కోసం నేను నా పని పక్కన పెట్టలేను. అలా అని చెప్పేసి తమ్ముడు బామ్మర్ది అని చెప్పేసి నేను ఆడితో వరుసలు కలిపి మాట్లాడలేను. అర్థమైందా? ఆడికి నా అవసరం ఎంత ఉందో నాకు ఆడి అవసరం అంతే ఉంది. అవసరం అనే ఒక బ్యారియర్ ఉండబట్టి నేను వాడిని మెప్పించాల్సి వస్తుంది. అందుకని చెప్పి నేను కట్ చేసేసుకున్నా. ఈ రోజు నాకు వ్యవసాయం ఉంది. నాకు మా నాన్న ఏ లోటు లేదు. మా నాన్న 17 సంవత్సరాలు మిలిటరీకి సర్వ్ చేశారు. ఆ తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జాబ్ చేశారు. 2 గవర్నమెంట్ జాబులు చేసిన వ్యక్తి. స్టిల్ మా అమ్మ ఇప్పటికీ పెన్షనర్. నాకు ఆస్తుల పరంగా కూడా నాకు ఏ లోటు లేదు. నేను ఆవిడ కోసం వృత్తి మీద బతకాలి. ఇప్పుడు విజయ్ కుమార్ గారు చెప్పాడు ఒకసారి, గతంలో మీరు చూడండి, ఆ ముండ గుడిసెల్లో పుట్టాను గుడిసెల్లో పెరిగానని చెప్పేసి చెప్పాడు. ఆడు బతకటానికి నానా యాసాలు వేసానని చెప్పి ఆడే చెప్పాడు. కాసేపు సూట్లు కుట్టానన్నాడు, బట్టలు కుట్టానన్నాడు, కాసేపు ఇంకేదో తెపాల పనులు చేశానన్నాడు, కరాటే మాస్టర్ గా చేశానని చెప్పేసి అన్నాడు. ఎన్నో చెప్పుకొచ్చాడు. ఇవన్నీ చెప్పి అన్ని మానేసి చివరికి నేను దైవ సేవకుడిగా మారాను, ఈ గ్రంథంలో ఉన్న సత్యాన్ని చూసి అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు ఆ గ్రంథాన్ని ప్రచారం చేసుకుంటూ దశంభాగాలు దొబ్బి తింటాం కాకుండా ఆడు చేస్తున్న ఉద్యోగం, వ్యాపారము, ఇంకేదైనా ఉపాధి కార్యక్రమం ఏదైనా ఉందేమో వాడిని నిరూపించమనండి. నా ఐటీ రిటర్న్స్ నేను తీసుకొస్తా, వాడు ఐటీఆర్స్ వాడిని తీసుకురమ్మని చెప్పండి. నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నేను తీసుకొస్తా, వాడి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వాడిని తీసుకురమ్మని చెప్పండి. ఎందుకు ఈ పకీర్ మాటలు మాట్లాడతాడు బేకార్ ముఖం వేసుకున్నాడికి? అడుగు తినే ప్రతి యాదవ్కి ఏదో ఫ్యాషన్ అయిపోయింది, హిందూ సంఘాలని డబ్బులు సంపాదిస్తున్నారంటావు. అరే నువ్వు పాస్టర్గా బతుకుతూ నువ్వు చర్చిలు కట్టుకుంటావు, బిల్డింగులు కట్టుకుంటావు, బొలేరోలు కొనుక్కుంటావు, అన్ని చేసుకుంటావు. ఒక హిందువు కొంచెం మంచిగా గొడ్డలు వేసుకుని మంచి కారులో తిరిగితే మాత్రం నీ కడుపు మంట. అంటే హిందూ సంఘాలు అంటే ఏంటి? ఇప్పుడు గుక్క పకీర్లాగా కూర్చుని అయ్యా బాబు అని చేతుల్లో చెప్పట్టు కూర్చుంటే వీడు ధర్మరక్షకుడా? హిందూ సంఘాలలో కొంచెం గ్రాండ్ గా కనపడితే వాడు అవినీతి చేసినట్ట. ఓకే, అవినీతి అని చెప్పి అంటున్నాడు కదా. అవినీతి అంటే ఏంటో బైబిల్ ప్రకారం నేను నిరూపిస్తా, అదే హిందూ గ్రంథాల ప్రకారం నేను చూపిస్తా. బైబిల్ ప్రకారం వాడు ఏంటో చెప్పమనండి. ఇప్పుడు వాడు చేస్తున్న అవినీతి ఏంటో పాస్టర్ వృత్తిని అడ్డం పెట్టుకుని నేను నిరూపిస్తా దాన్ని. సో మాట్లాడదాం. లలిత్ కుమార్ అనే వాడితో ఛాలెంజ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి మాట ఒకటే కాదు, మనస్సు, బుద్ధి, ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. బికాజ్ వాడు పట్టుకున్న గ్రంథంలో లోపం ఉంది, వాడు నమ్ముతున్న మతంలో లోపం ఉంది, వాడు దేవుడు అనుకుంటున్న వ్యక్తిలో లోపం ఉంది. ఇన్ని లోపాలు ఉన్న వాళ్ళని పట్టుకుని తిరుగుతున్న వాడే అంత అహంకరించి మాట్లాడినప్పుడు సనాతన ధర్మం అండి ప్రపంచంలోకెల్లా సర్వోత్తమ ధర్మం, సర్వోన్నత ధర్మం, సర్వోత్కృష్ట ధర్మం ఇది. దీనికి సాటి వచ్చేది ఎవ్వడూ లేడు. అట్లాంటిది నమ్ముకున్న నేను మీకు ఎంత ఉండాలంటారు? బరాబర్ ఉంటది.
అది నా బలుపు కాదు, నా ధర్మం నాకు ఇస్తున్నది. ఎంత ఉంటుందంటే ఒక దేశపు జెండాకున్నంత బలుపు ఉంటుంది నాకు.